హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. వికాస్ దగ్గర పాపను తీసుకొని అభి తన గుండెకు హత్తుకొని 5 minutes అలాగే ఉంటాడు. ఆద్య నుదుటిపై ముద్దు పెట్టుకొని, వికాస్ జర్నీకి అన్ని ఏర్పాట్లు చేశావా అని అడుగుతాడు. అభి, చేశాను అభి, మనం బయలుదేరడమే ఆలస్యం అంటాడు వికాస్. సరే అని అందరూ బయలుదేరతారు. వసుంధర గారు, జానకమ్మ గారు, విజయేంద్ర వర్మ గారు, అంజలి, రాగిణి, శంకర్, సంధ్య, భవ్య అందరూ హాల్లో ఉంటారు. కాఫీ తాగుతూ అందరూ మాట్లాడుకుంటారు. అప్పుడే ఇంటి ముందు కారు ఆగుతుంది. అప్పుడు అభి పాపను ఎత్తుకొని కిందకు దిగుతాడు. మధు కారులో నుంచి దిగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అభి మధు వైపు చూస్తాడు. మధు ఏదో ఆలోచనలో ఉండడం చూసి వికాస్ అని పిలిచి, ఆద్య బంగారం, మామయ్య దగ్గరికి వెళ్ళు అని పాపని వికాస్కి ఇస్తాడు. ఎమ్మటే డోర్ ఓపెన్ చేసి మధు చేతిని పట్టుకొని దిగు అంటాడు. మధు భయపడుతూనే కిందికి దిగుతుంది. అఖిల్ దివితో నీకు దిగమని బొట్టు పెట్టి చెప్పాలా అని అంటాడు. అది విని దివి మూతి తిప్పుతూ, ఏమీ అవసరం లేదండి అని కారులో నుంచి కిందికి దిగుతుంది. అభి మధు చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. హాల్లో ఉన్న వసుంధర గారి కాళ్ళ దగ్గర పడేస్తాడు. మధుని అక్కడ చూసిన వసుంధర గారు మధుని తాకుతూ, అభి ఏమైంది అని అడుగుతుంది. మధుని రాగిణి చూస్తూ, దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి పడిందని అనుకుంటుంది. అప్పుడే దివి అడుగు పెడుతుంది. వెనకాలే అఖిల్, వికాస్ వస్తూ ఉంటారు. దివి వాళ్ళ అక్కను అలా చూసి పైకి లేపుతుంది. అత్తయ్య, మీ అబ్బాయి మా అక్కను చెంపపై కొట్టి బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు. అత్తయ్య, మా అక్క బుగ్గ చూడండి ఎలా ఎర్రగా అయి వాపు వచ్చిందో అని చెబుతుంది. అప్పుడే వికాస్ చేతిలోని ఆద్య కిందకు దిగి మమ్మీ అంటూ మధు దగ్గరికి వెళుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే రాగిణికి కన్నింగ్ ఐడియా వస్తుంది. చూడండి వదిన, నేను అప్పుడే చెప్పానా వీరిద్దరూ ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటారని. మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి నా మాటలే నిజమయ్యాయి అని అంటుంది రాగిణి. రాగిణి మాటలు మధు గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటాయి. కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటాయి. దివి మాట్లాడుతూ, మా అక్క గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో ఆ నాలుకను కత్తిరిస్తాను అని గట్టిగా చెబుతుంది దివి. ఆ మాట విన్న రాగిణి, ముందు ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు అనవే నీ అక్కను. కనీసం నీకు అయినా తెలుసే ఆ పాపకు తండ్రి ఎవరో, అక్కడ ఎంతమందితో తిరిగిందో ఏమో అని మధుని చూసి అంటుంది రాగిణి. వసు గారితో, వదిన ఇలాంటి బజారు వాళ్ళను మన ఇంట్లోకి తీసుకువచ్చారు అని అంటుంది. అది విన్న అభి పిడికిలి బిగించి, అత్తయ్య, నువ్వు ఇంకొక మాట జారినా నువ్వు నా ముందు ఈ ఇంట్లో ఉండవు అని గంభీరంగా హెచ్చరిస్తాడు అభి. రాగిణి, అభి అని రాగిణి ఇంకా ఏదో అనబోతుంటే మధు గట్టిగా, నాకు పెళ్ళయింది,
అని తన మెడలోని మంగళసూత్రాలను బయటకు తీస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వారందరూ షాక్ అవుతారు. మా ప్రేమకు ప్రతిరూపమే నా ఆద్య అని గట్టిగా చెబుతుంది. అది విని అభి పెదవులపై కన్నింగ్ స్మైల్ వస్తుంది. అది విన్న రాగిణి, నువ్వు అబద్ధం చెబుతున్నావు ఏమో, దాని తండ్రి ఎవరో ముందు అది చెప్పాలి అని అంటుంది. రాగిణి మధు కంగారుగా అభి వైపు చూస్తుంది. అభి మధు కళ్ళి నిప్పులు కక్కే కళ్ళతో చూస్తుంటాడు. రాగిణి ఇదే మంచి అవకాశం అని అనుకొని ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని, రాగిణి నాకు తెలిసే నువ్వు ఎలాంటిదానివో అని మధు జుట్టు పట్టుకోవాలని చూస్తుంది. అభి గట్టిగా అత్తయ్య నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని అంటాడు. నువ్వు ఏంటి అభి, దాని భర్త ఎక్కడ ఉన్నాడో ముందు చెప్పమను అని అంటుంటే ఆ మాటను వినలేని దివి అక్క నన్ను క్షమించు అని మనసులో అనుకొని దివి మధు చేతిని ఆద్య తలపై ఉంచి నీ భర్త ఎవరో చెప్పు, మనకు ఈ అవమానాలు పడవలసిన అవసరం లేదు అని చెప్పింది. మధు ఆద్య తలపై చెయ్యి తీసి ఈ వేదన నేను పడలేను అని, ఇక ఏమి జరిగితే అది జరిగింది అని అనుకొని నా భర్త పేరు అభిరామ్ అని గట్టిగా చెప్పి మధు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ మాట విని అక్కడ ఉన్న వారందరూ షాక్ అవుతారు. అక్కడ ఉన్న వారందరూ షాక్తో అభి వైపు చూస్తారు. అభి దివి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు అర్థమైందా మధుని ఎందుకు కొట్టానో అని మధుని తన 2 చేతులతో ఎత్తుకొని తన రూమ్కు తీసుకువెళ్తాడు. బెడ్పై పనుకోబెట్టి ఆద్య కోసం కిందికి వెళ్ళి ఆద్యను ఎత్తుకుంటాడు. ఏడుస్తున్న ఆద్యని అలానే చూస్తుంటాడు. మిగిలిన వారు వసుగారు ఆద్య కళ్ళి చూస్తారు. అచ్చం అభిలాగే ఉంటుంది. వసుగారు మాట్లాడుతూ అభి ఏంటి ఇదంతా అని అడుగుతారు. మామ్, మధు ఈ ఇంటి పెద్ద కోడలు. ఆద్యను చూపిస్తూ తను నా కూతురు అని, ఈ ఇంటి వారసురాలు అని చెబుతాడు. ఆ మాటలు విన్న రాగిణి ఏం జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది ఛ అని అనుకుంటుంది. అంజలి అభి దగ్గరకు వచ్చి ఆద్య ముందు తన 2 చేతులు చాపుతుంది. ఆద్య అభి కళ్ళి చూస్తుంది. అభి మీ అత్త అని చెబుతాడు. ఆద్య చాలా ముద్దుగా మాట్లాడుతూ అత్త అని పిలుస్తుంది. ఆద్య మాటలకు అంజలి ఎంతో సంతోషంగా తన 2 చేతులను ముందుకు చాపుతుంది. ఆద్య తన కళ్ళను తిప్పుతూ చిన్ని చేతులను ముందుకు చాపి ముద్దుగా చాక్లెట్ అని అంటుంది. పక్కనే ఉన్న వికాస్ అంజలి చేతిలో చాక్లెట్ పెట్టి ఇవ్వు అని అంజలి చేతికి చాక్లెట్ ఇస్తాడు. అంజలి ఆద్యకు చాక్లెట్ ఇచ్చి ఎత్తుకుంటుంది. ఇదంతా చూస్తున్న దివి మా ఆద్య బేబీ క్యూట్నెస్కు పడిపోని వాళ్ళు ఉండరు అని అనుకుంటుంది. అంజలి దివిని కోపంగా చూస్తూ వెళ్తుంది. దివి అంజు పాప దిగి రావాలంటే ఏం చేయాలో, అంజు పాపని ఎంత బతిమలాడుకోవాలో అని మనసులోనే అనుకుంటుంది. అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోతారు. హాల్లో దివి అఖిల్ ఉంటారు. అఖిల్ దివి చేయి పట్టుకొని తన రూమ్కి తీసుకుపోతాడు. దివి
అఖిల్ చెయ్యి విసిరికొట్టి, ఇదంతా మీకు ముందే తెలుసు కదా అని అడుగుతుంది దివి. అఖిల్ చెయ్యి ఎత్తి కొట్టబోయి చెయ్యి దించి, ముందు ఇది చెప్పవే, ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళారు? వెళ్ళేవారు మీ ఇంటికి వెళ్ళాలి కానీ అక్కడెక్కడో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. అది విని దివి ఈ విషయం ఎలా అయినా డైవర్ట్ చేయాలని, అఖిల్ గారు నాకు బాగా నిద్ర వస్తుందండి, ప్లీజ్ అండి రెస్ట్ తీసుకొనివ్వండి అని మాట మారుస్తుంది. దివి బెడ్పై పడుకుంటుంది. నిద్రపోతున్నట్లు ఫోజ్ ఇచ్చి దివి ఒక కన్ను తెరచి అఖిల్ని చూస్తుంది. అతడు రూమ్ నుంచి బయటకు వెళ్తాడు. హమ్మయ్య, ఇప్పటికి తప్పించుకున్నాను అని నిద్రపోతుంది దివి. అభి మధుని చూస్తాడు. దూరం నుంచి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. రాక్షసి, నిన్ను ఎంత అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాను. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో ఏమో అనుకొని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నా. నీకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా, నువ్వు నా నుంచి దూరం కావాలని ఆలోచన రాకూడదని అనుకుంటూ, నీ మట్టి బుర్రకు ఇంత తెలివి ఉందంటే నేను నమ్మను. ఈ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారో అని మొత్తం తెలుసుకుంటా అని అనుకుంటాడు. మధు చిన్నగా కదులుతుంది. మధు, ఆద్య అని పైకి లేచి కూర్చుంటుంది. ఎదురుగా అభిని చూసి భయపడుతుంది. అభిగారు అని ఆద్య బేబీ అని చిన్నగా అంటుంది. అభి గంభీరంగా, ఆద్య అంజలి దగ్గర ఉంది అని అంటాడు. అభిగారు, నేను ఆద్య దగ్గరకు వెళ్తాను అని అంటుంది మధు. అభి ఒక చూపు చూస్తాడు. సరే, ఇక్కడే ఉంటాను అని దివి అభిగారు అని అంటాడు. అభి, ఫ్రెష్ అయ్యిరా, మమ్మీ డాడ్తో మాట్లాడాలి అని చెబుతాడు అభి. మధు చిన్నగా, మరి బట్టలు అని అంటుంది. అభి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి అంటాడు. మీరు కిందకు వెళ్ళండి అని అడుగుతుంది. అభి సీరియస్గా చూస్తాడు. అమాయకురాలైన నన్ను భయపెడుతున్నారు అని అనుకుంటుంది మధు. మరి నేను నిన్ను భయపెట్టకపోతే ఎలా మరి అని అడుగుతాడు. మధు సైలెంట్గా, ఈయన మారలేదు, అప్పటికాడికి ఇప్పుడు మరీ రాక్షసుడిలా తయారయ్యారు అని అభి కళ్ళి చూస్తుంది. అభి ఒక లుక్ ఇస్తాడు. అది చూసి కంగారుగా వాష్రూమ్కి వెళ్తుంది మధు. స్నానం చేస్తుంది. బట్టలు తీసుకుపోవడం గుర్తు వస్తుంది. తన ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి చూడటానికి చిన్నగా డోర్ తెరిచి అక్కడ అభి లేకపోయేసరికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ చీరలు చూసి ఆశ్చర్యపోతుంది. సింపుల్గా స్మూత్గా ఉన్న చీరను తీసుకొని కట్టుకుంటుంది. తన కలవరేకుల్లాంటి కళ్ళకు కాటుక పెట్టుకొని, నుదుటిన బొట్టు, పాపిట్లో సింధూరం పెట్టుకొని, 2 చేతులకు గాజులు వేసుకొని ఎంతో అందంగా ఉంటుంది మధు. అభి ఎక్కడికి వెళ్ళాడో అని రూమ్ అంతా చూస్తుంది. బాల్కనీలో సిగరెట్ కాలుస్తుంటాడు. అది చూసి ఈయన ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అని అనుకొని అభి దగ్గరకు వెళ్ళి సిగరెట్ కింద పడేస్తుంది. అది చూసి అభి మధు వైపు సీరియస్గా చూసి, ఫ్రెష్ అయ్యి వస్తాను, కిందికి వెళ్దాం అని అంటాడు. అభి
ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇద్దరూ కలిసి కిందకు వెళ్తారు. అక్కడ ఆద్య మాటలకు వసుగారు, జానకమ్మగారు, విజయేంద్రవర్మగారు, వికాస్, అఖిల్, అంజలి మురిసిపోతూ ఉంటారు. మధు వసుగారు, విజయేంద్రవర్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. జానకమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తరువాత రాగిణి శంకర్లకు నమస్కారం చేస్తుంది. వాళ్ళకు ఇష్టం లేక పక్కకు వెళ్ళిపోతారు. మామ్, డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలని అంటాడు. అభి ఏంటి అభి అని అడుగుతారు వసుగారు. అభి మాట్లాడుతూ వికాస్, అంజలికి, దివి, అఖిల్కి పెళ్ళిళ్ళ గురించి అని అడుగుతాడు. వాళ్ళకు ఇష్టమేనా అని అడుగుతారు పెద్దవారు. అప్పుడే అక్కడికి వచ్చిన దివి ఆ మాటలు వింటుంది. మధు దివి కళ్ళి చూస్తుంది. ఇష్టమే అన్నట్లు తల ఊపుతుంది. మధు సంతోషంగా దివికి ఇష్టమే అత్తయ్యగారు అని చెబుతుంది. మధు ఆలోచనల్లో పడుతుంది. నేనే నా చెల్లి జీవితం నాశనం చేయబోయానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆద్య మమ్మీ అంటూ ఎత్తుకో అన్నట్టు చేతులు చాపుతుంది. దివి నేను ఎత్తుకుంటాను రా అని దివి ఎత్తుకుంటుంది. వసుంధరగారు అందరూ ఉన్నారు, డిన్నర్ చేయండి అని చెబుతారు. మధు సరే అని కిచెన్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుంది. అందరూ వచ్చి కూర్చుంటారు. మధు అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అభి మామ్ అని పిలుస్తాడు. నాకు నువ్వు వడ్డించు మామ్ అంటాడు అభి. ఆ మాట అనగానే మధు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి. సరే అభి అని వసుగారు అభికి వడ్డిస్తారు. అక్కడ అందరూ భోజనం చేసి వెళ్తారు. అక్క ఆద్య నా దగ్గర నిద్రపోతుందిలే అక్క అని ఆద్యను దివి తీసుకుపోతుంది. అందరూ డిన్నర్ తర్వాత ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మధు భోజనం చేయకుండా కిచెన్లో అన్నీ సర్దేసి పాలు తీసుకొని పైకి వెళ్తుంది. అభి మధుతో ఏమీ మాట్లాడడు. సైలెంట్గా బెడ్ పై పడుకుంటాడు. మధు పాలు అభికి ఇస్తుంది. అభి పాలు తాగకుండా పక్కన పెడతాడు. మధు బాధపడుతుంది. ఇద్దరు ఒకే గదిలో ఉన్న ఇద్దరి మధ్య మాటలు ఉండవు. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచే అలవాటు ఉన్న మధు లేచి స్నానం చేసి బ్లూ కలర్ చీర కట్టుకొని కిందకు వెళ్ళి పూజ చేసి ఇల్లంతా ధూపం వేస్తుంది. అప్పుడే వసుగారు వచ్చి మధుని చూసి ఇప్పుడు ఇంటికి కల వచ్చింది అని అనుకుంటారు. మధు అత్తయ్య అని పలకరిస్తుంది. వసుగారు ఏంటి అప్పుడే లేచావు అని అడుగుతారు. నాకు అలవాటే అత్తయ్య అని అంటుంది మధు. బయట ముగ్గు పెట్టి బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే గౌరీ వస్తుంది. మధు తల్లి నిన్ను చూడక ఎన్ని రోజులైందో అని అడుగుతుంది. నిన్ననే వచ్చాను అక్క అని ఇబ్బందిగా చెబుతుంది. నేను మా పాపకు బాగా జ్వరం వచ్చి ఉంటే 2 రోజులు సెలవులో ఉన్నాను మధు అని చెబుతుంది. గౌరీ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది మధు. బాగానే ఉంది మధు అని అంటుంది. అప్పుడే అందరూ కిందకు వస్తారు. మమ్మీ అని అభి పిలుస్తాడు. నాకు త్వరగా వడ్డించు మామ్, ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు.
మామ్, నీ కోడలిని దివిని ఆఫీస్లో జాయిన్ అవ్వమను. ఈరోజు నుండి ఆఫీస్లో జాయిన్ అవ్వమను మామ్ అని చెబుతాడు అభి.